హలో ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా గోంగూరతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 3/4 కేజీ చికెన్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఇలా ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 3 స్పూన్లు ధనియాల పొడి, 1.5 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక కట్ట గోంగూర తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి మగ్గించుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల సేపు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీగా గోంగూర చికెన్ రెడీ.